ఇవాళ నిజామాబాద్లో ఉన్నటువంటి ట్రాఫిక్ విషయాలకు సంబంధించిన అవగాహన కార్యక్రమాన్ని మన నిజామాబాద్ ఏసీపీ గారు అయినటువంటి మస్తాన్ అలీ గారు వారిని అడిగి తెలుసుకుందాం. సో దానికంటే ముందు మన ఏసీపీ మస్తాన్ అలీ గారికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ అనేది మనం తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, నా పేరు మస్తాన్ అలీ. నేను యాక్చువల్గా ఆఫ్టర్ ప్రమోషన్ నేను ఇక్కడ 2023లో ఏసీపీ ట్రైనింగ్ కాలేజ్ ఇక్కడ మన దగ్గర జాన్కంపేటలో ట్రైనింగ్ సెంటర్ ఉంది. నేను వచ్చి రాగానే ఒకటి 250 మంది ఏఆర్ సైబరాబాద్ సంబంధించిన ట్రైనింగ్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ ఉండే. అప్పటిన్న సిపి గారు కల్మేశ్వర్ సింగ్ అన్వర్ సార్ ఐపీఎస్ సార్, తర్వాత మా ప్రిన్సిపాల్ సార్ అయినటువంటి కోటేశ్వరరావు గారు అడిషనల్ డీసీపీ అడ్మిన్ నిజామాబాద్, వీరి ఆధ్వర్యంలో తర్వాత మాకు ఇన్ఛార్జ్ సిపి అయినటువంటి శ్రీమతి సింధు శర్మ మేడం పాసింగ్ అవుట్ పరేడ్ టైంలో మేడం ఉన్నారు. మాకు అప్పట్లో అనిల్ కుమార్ ఐపీఎస్ అడిషనల్ డీసీపీ సార్ అప్పుడు మాకు చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఇది ఒక భాగం. స్టార్టింగ్లో మేము ఇక్కడ వాళ్ళ ట్రైనింగ్ పూర్తి చేసి నవంబర్ 21వ తారీఖున వాళ్ళను 9 నెలల ట్రైనింగ్ని, ఎందుకంటే పోలీస్లో ట్రైనింగే ముఖ్యం, శిక్షణ చాలా ఇంపార్టెంట్. ఆ వింగ్లో ఉండే నేను. దాని తర్వాత ఇక్కడ వివిధ శాఖలలో మళ్ళీ మా దగ్గర డిపిఓలో అంతా పనిచేశాను. దాని తర్వాత మా సిపి గారు ఇవ్వనటువంటి పి సాయి చైతన్య ఐపీఎస్ గారు మాకు మే 6th రోజు ఈ ట్రాఫిక్ విభాగానికి నన్ను ఇక్కడ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇక్కడ రిపోర్ట్ చేశాను. గతంలో నేను 2019 to 21 ఇక్కడ నేను ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా పనిచేశాను. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కరోనా టైం, అది ఫస్ట్ సెకండ్ కరోనా టైంలో నేను ఇక్కడ ఇన్స్పెక్టర్గా మహిళా పోలీస్ స్టేషన్లో పనిచేశాను. ఇక్కడ ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణము, తర్వాత ప్రజలు మెలుకొనవలసిన ట్రాఫిక్ ఇబ్బందులు, రోడ్స్ గురించి ఇదంతా నాకు కొంచెం అవగాహన ఉంది. కాబట్టి మేము ముందు ఈరోజు పడకంటి రాములు గారు వారు నన్ను అవగాహన కార్యక్రమానికి నా ద్వారా మీ అందరికీ పరిచయం చేసినందుకు వాళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఎందుకంటే ఆ ట్రాఫిక్ గురించి చాలా మందికి చదువుకున్న వాళ్ళందరికీ కానీ విద్యార్థులకు కానీ ప్రజలకు కానీ వీళ్ళందరికీ ప్రమాదాల గురించి తెలియాలి, దానివల్ల జరిగే నష్టాలు తెలియాలి, తర్వాత అవగాహన అసలు ఏంటి, అసలు ట్రాఫిక్ రూల్స్ అంటే ఏంటివి, తర్వాత మేము ట్రాఫిక్ వాళ్ళు చెక్ చేసినప్పుడు ఎలాంటి పత్రాలు అడుగుతాము, మీరు ఏం చూపించాలి, ఆన్లైనా ఆఫ్లైనా హార్డ్ కాపీనా అనేది నేను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ట్రాఫిక్ లిమిట్ ఏంటి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ పరంగా చూస్తే? ఓకే సార్. ఏ మండలాల వరకు ఉంటుంది? ఓకే సార్. ట్రాఫిక్ ఇంతకుముందు నిజామాబాద్ పట్టణం వరకే గతంలో ప్రభాకర్ సార్ పనిచేసినప్పుడు కానీ, టి నారాయణ సార్ పనిచేసినప్పుడు కానీ నిజామాబాద్ 1 town to 6 town మాత్రమే అప్పట్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంది. అడ్మినిస్ట్రేషన్ కూడా ఏసీపీ గారు కానీ, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత కమిషనరేట్స్లో మాత్రమే ఏసీపీ స్థాయి అధికారులు ఉన్నారు సార్. ఎందుకంటే వరంగల్ కానీ, కరీంనగర్, ఖమ్మం, సిద్దిపేట, కరీంనగర్ వీళ్ళ డిసిగ్నేటెడ్ కమిషనరేట్స్లో మాత్రమే ఏసీపీ స్థాయి అధికారులు ఉంటారు. మిగతా దగ్గర ఎస్హెచ్ఓలు ఇన్స్పెక్టర్లు ఉంటారు. వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ అంతా చూస్తారు. గతంలో గతంలో ఉన్న సిపిలు, తర్వాత ఇప్పుడున్న సిపి గారు ఇనిషియేషన్ తీసుకొని, ప్రేరణ తీసుకొని, ఇంట్రెస్ట్తోని, ఎందుకంటే ప్రజలు నిజామాబాద్ రావడము, ఆర్మూర్ కూడా నేషనల్ హైవే 44 నాగ్పూర్ హైవే ఉండడము, తర్వాత బోధన్లో కూడా మహారాష్ట్ర బార్డర్ ఉండడం, రద్దీ దృష్ట్యా, వాహనాల పెరుగుదల దృష్ట్యా ఈ జిల్లా మనకు తెలంగాణలోనే హైదరాబాద్, వరంగల్ తర్వాత అతిపెద్ద పట్టణము జిల్లా కాబట్టి వీళ్ళు ఆలోచించి ముందు చూపుగా మన బోధన్ని నిజామాబాద్తో పాటు ఇక్కడ డిసిగ్నేటెడ్ ఎస్హెచ్ఓ ఉంటారు, తర్వాత ఏసీపీ, డిఎస్పీ, ఐసీపీ స్థాయి అధికారులు ఉంటారు. దీంతో పాటు ఆర్మూర్ మరియు బోధన్ పట్టణానికి కూడా వాహనాల రద్దీ దృష్ట్యా, ప్రజల వ్యాపారాల దృష్ట్యా వీళ్ళు సార్ వాళ్ళు డీజీ గారికి, ఒక తెలంగాణ ప్రభుత్వానికి డీజీ గారికి అక్కడ డిసిగ్నేటెడ్ ఎస్హెచ్ఓ పోస్టు పోలీస్ స్టేషన్ గురించి లెటర్స్ రాయడం జరిగింది. అది కరస్పాండెన్స్లో ఉంది. భవిష్యత్తులో ఫుల్ ఫ్లెడ్జెడ్గా అక్కడ నిజామాబాద్, బోధన్లో, ఆర్మూర్లో పట్టణాలలో డిసిగ్నేటెడ్ వస్తే ఏమవుతుందంటే, ఒకటి స్ట్రెంత్ ఇస్తారు. ఒక పోలీస్ స్టేషన్కి ఇన్స్పెక్టర్ ఎవరు ఉండాలి, ఎస్ఐ ఎవరు ఉండాలి, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐలు, కానిస్టేబుల్, హోంగార్డ్ ఆఫీసర్స్ ఉంటారు. కాబట్టి భవిష్యత్తులో మనము అతి తొందరగానే ఉత్తర్వులు వస్తాయని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అయితే నిజామాబాద్లో ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక ఇన్స్పెక్టరు, వివిధ అధికారులు ఉన్నారు, కానిస్టేబులరీ ఆఫీసర్స్ ఉన్నారు,
తర్వాత హోంగార్డ్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇక్కడ నిజామాబాద్ పట్టణంలో 18 పాయింట్స్ ఉన్నాయి. అన్ని పాయింట్స్లలో కూడా మేము మా బిజీ దృష్ట్యా పండగలు, ఫేర్స్ అండ్ ఫెస్టివల్, విఐపి మూమెంట్ దృష్ట్యా అందరినీ కవర్ చేసుకుంటూ ఎన్ఫోర్స్మెంట్ ప్రజల్లో అవగాహనతో పాటు వాళ్ళకు ఎలాంటి రుసుములు ఉంటాయి, ఏ వెహికల్కి ఎలా ఉంటుందని ఫస్ట్ ఇప్పుడు నేను వచ్చిన తర్వాత స్కూల్స్ ఓపెన్ అయినాయి. స్కూల్స్లో కూడా వాళ్ళకి అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా మీకు ప్రజలకు ఈ ట్రాఫిక్ రూల్స్ ఏముంటాయి, ఎందుకంటే భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ వివిధ వ్యాధుల కన్నా, ఇతర కారణాల కన్నా రోడ్ యాక్సిడెంట్లోనే ప్రమాదాలు కానీ, తర్వాత వేరే క్యాజువాలిటీస్ కానీ, చేతులు విరగడం, కాళ్ళు విరగడం లాంటి క్యాజువాలిటీస్ జరుగుతున్నాయి. దీన్ని నివారించాలని చెప్పి ప్రభుత్వం కూడా మాకు ఒక టార్గెట్ ఇచ్చింది. 2030 2030 లోపల ఒక 50%, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 161 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి ఈ జిల్లాలో. బ్లాక్ స్పాట్స్ అంటే సిఎంసి ఎగ్జాంపుల్, సిఎంసి హాస్పిటల్ ఉంది, టీ జంక్షన్ ఉంది. రోడ్డు దాటేటప్పుడు, ఎందుకంటే ఈ హైవే రోడ్ అనేది కొంచెం స్పీడ్తో కూడుకున్నది, తొందరగా ప్రయాణం చేయాలి. ఇది నాగ్పూర్ టు భోపాల్ టు ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్ పోయే రోడ్ కాబట్టి తొందరగా ట్రాన్స్పోర్టేషన్, ప్రజలకు ఏదైనా వస్తువులు చేరుకోవాలంటే ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది ఎంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని రోడ్లను బాగా చేసి ఇంజనీరింగ్ దృష్ట్యా ఇప్పుడు మనం చూస్తున్నాము. మన జిల్లాకు ఆనుకొని మనకున్నట్టు కామారెడ్డిలో గాంధారి దగ్గర ఒక ఫ్లైఓవర్, కామారెడ్డి గారి దగ్గర ఒక ఫ్లైఓవర్, కామారెడ్డికి యువతలో ఒక ఫ్లైఓవర్, అవతల ఒక ఫ్లైఓవర్ ఏర్పాటు చేయడము. తర్వాత మనకు మెదక్ జిల్లాలో కూడా ఈ ఫ్లైఓవర్స్ వరడం వల్ల స్పీడ్ ఒకటి, ప్రమాద నివారణ ఒకటి జరుగుతుందని ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాయి. మనకు కూడా ఇక్కడ ప్రమాదాలు ఎక్కువ. నేను చెప్పినట్టు 61 బ్లాక్ స్పాట్స్ అంటే అవి అతి ప్రమాదరహితంగా మలుపులు కానీ, ఓవర్ స్పీడ్ కానీ, అపోజిట్ డైరెక్షన్ రైడింగ్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్తోని మృత్యువులు ఎక్కువ 1 to 2, 2 to 3 ఎక్కడైతే క్యాజువాలిటీస్ ప్లస్ డెత్స్ ఉంటాయో దాన్ని ఐడెంటిఫై చేసి ఐరాడ్ అని ఒకటి నేషనల్ రోడ్ సేఫ్టీ అథారిటీ నుంచి మాకు ఒక కలెక్టర్ ఆఫీస్లో ఒక అపాయింటింగ్ ఆఫీసర్ ఉంటారు. వారు, ఆర్టీఓ గారు, మేము ఎప్పుడైనా 1+2 ప్రమాదాలు జరిగితే వెంటనే వెళ్ళి అక్కడ మూలమలుపు వద్ద ప్రమాదం జరిగిందా, లేకుంటే రోడ్ ఇంజనీరింగ్ వల్ల ప్రమాదం జరిగిందా, లేకుంటే ఏదైనా చెట్లు పెరగడం వల్ల, లైటింగ్ లేకపోవడం వల్ల ప్రమాదం జరిగింది అని అక్కడ నేరస్థలం మీద పరిశీలనకు వెళ్ళి ఈ గ్రూప్ ఆఫ్ టీం అంతా, ఇది ఒక టీం, రాష్ట్ర ప్రభుత్వం డిసిగ్నేటెడ్గా వీళ్ళందరినీ, ఇప్పుడు నేను ఇక్కడ నోడల్ ఆఫీసర్గా ఉన్నాను జిల్లాలో కాబట్టి మేమంతా ప్రమాదాలు జరిగే ప్రాంతాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలాంటి ఇంజనీరింగ్ కానీ లైట్లు కానీ దానికి సిఫారసు చేస్తే నేషనల్ హైవే రోడ్ సేఫ్టీ సబ్ అథారిటీ వాళ్ళు దాన్ని వెంటనే చర్యలు తీసుకోవడానికి కానీ రికమెండేషన్స్ కానీ చేస్తారు. ఈ ఫ్లైఓవర్ కూడా, సిఎంసి ఫ్లైఓవర్ కూడా అది శాంక్షన్ అయింది. ఎందుకంటే ఆ టీ జంక్షన్లో ఆ రోడ్డు దాటుతుంటే చాలా వరకు ఈ ఊరు నుంచి జనాలు మన నిజామాబాద్ నుంచి కానీ ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి, తాండాల నుంచి ట్రాక్టర్లు, వాహనదారు, 2 వీలర్స్ పోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అంచనా లేకుండా, అంటే ఆ రోడ్డు ఎదురుగా వచ్చే వెహికల్ దాటేస్తామనే ఉద్దేశంతో బయలుదేరినా అక్కడ వచ్చి ఆ వాహనం ఎంత స్పీడ్ వస్తుందో ఎక్స్పెక్టేషన్ చేయకుండా, అందాజా లేకుండా దాటుతుందో ప్రమాదాలు జరిగినాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. అలాంటి ప్రమాదాల నివారణ గురించే మేమంతా ప్రభుత్వాల, మా పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్స్ట్రక్షన్ని ఫాలో అవ్వకుంటూ మేము ఈ రోడ్ సేఫ్టీ ప్లస్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ మరియు అవేర్నెస్, ఈ 3 విషయాలలో శ్రద్ధ తీసుకొని ప్రజలకు అవగాహన కల్పించడము, ఎవరైనా వైలేషన్స్ చేస్తే దానికి సంబంధించిన అవగాహన కల్పించుకుంటూ ఎన్ఫోర్స్మెంట్ చేయడం. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, సెల్ ఫోన్ డ్రైవింగ్ అది వెరీ కామన్. ఆ సెల్ ఫోన్ డ్రైవింగ్లో కూడా గతంలో చిన్న ఫోన్స్ ఉండే, ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. అది ఇక్కడ పెట్టేసుకొని భయంకర నుంచి అతి భయంకరంగా వాళ్ళకు ఆ ఫోన్ మాట్లాడేటప్పుడు ఎదురుగా ఎవరు వస్తారో కాన్సన్ట్రేషన్ ఉండదు. ఆ చాటింగ్లో వాళ్ళు ఆ మనసు, ఆ కళ్ళు, ఆ మెదడు ఒకటే ఏకాగ్రతలో ఉండకుండా సైడ్ ట్రాక్ అయ్యి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. యువకులు కూడా ఇవాళ రేపు ఈ సౌండ్ సంబంధించిన బుల్లెట్లు, ఇతర వాహనాలకు సౌండ్ పొల్యూషన్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసుకుంటూ సైలెన్సర్ కొత్తగా బిగించుకొని హృద్రోగులకు, తర్వాత బాలింత మహిళలకు, తర్వాత గర్భిణీ స్త్రీలకు, వృద్ధులకు, సీనియర్ సిటిజన్స్ ఉంటారు ఇళ్లలో, మీరు చాలా ఫ్యాషనబుల్గా ఆ బండి మీద రాస్తున్నారు మదర్స్ గిఫ్ట్, ఫాదర్స్ గిఫ్ట్ అని. ఏ తల్లిదండ్రులు కూడా పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టాలని, సమాజంలో మన చిన్నాయనలు, పెదనాయనలు, మన అంకుల్స్ అని పిలుస్తాము. మన సమాజంలో ఇంకా ఆ సంస్కృతి ఉంది.
ఇంటి పక్క ఆయన చిన్న ఆయన అని మామయ్య అని పిలుచుకుంత ప్రేమతో పిలుచుకుంటాము. వాళ్ళకు వాళ్ళ ప్రాణాలకు హాని కలగకుండా మీరు నడుచుకోవాలి. ఒకవేళ మీ దగ్గర సైలెన్సర్ ఉంటే ఆ సైలెన్సర్ని మా దగ్గర వస్తే మాత్రం మేము బండికి ఫైన్ చేస్తున్నాము. ఆ సైలెన్సర్ తీపిచ్చేసి ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ మీ ఆ షోరూమ్ నుంచి తెస్తున్నారో న్యాచురల్గా ఉండే సైలెన్సర్ బిగిస్తున్నాము. ఎందుకంటే మీలో మార్పు రావాలని మీకు సోదరుడు పడగంటి రాములు గారు ఎంతో విలువైన సమయాన్ని మాకు ఇచ్చి మీకు అవగాహన కల్పించడానికి ఎంతో సదుద్దేశంతో మీతో ఇంటరాక్షన్ చేయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మన నిజామాబాద్ జిల్లాలో మొత్తం అన్ని మండలాల్లో కూడా జిల్లా మొత్తం కూడా మన ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అనేది పర్యవేక్షణ చేస్తుందా? ఇది ముఖ్యమైన ప్రశ్న సార్. నేను చెప్పినట్టు ఇంతకు ముందు ఫస్ట్ అయితే డిసిగ్నేటెడ్ అడిగినాము. ఇప్పుడైతే బోధనలో ఒక సిఐ గారు, చందర్ రాథోడ్ గారు, మరియు ఒక 4 పీసీలు కానిస్టేబుల్ ఆఫీసర్స్ ఉన్నారు. ఆ సేమ్ ఒక ఆర్ఎస్ఐ గారు, ఒక 4 కానిస్టేబుల్ ఆఫీసర్స్, హెడ్ కానిస్టేబుల్ కావచ్చు, ఏఎస్ఐ కావచ్చు, రొటేషన్ బేసిస్లో మా సిపి గారు ఆ టైంకి మాకు సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము అక్కడికి ఆర్మూరు మరి బోధన పంపిస్తున్నాము, రెగ్యులేషన్ చేస్తున్నాము. బట్ నిజామాబాద్ లో ఉన్నంత స్ట్రెంత్ అక్కడ లేదు. భవిష్యత్తులో స్ట్రెంత్ లేకపోయినా మొత్తానికి అయితే జిల్లా వ్యాప్తిగా మన ట్రాఫిక్ సంబంధించిన నియంత్రణ అనేది మీరు మీ స్టాఫ్ అనేది చేస్తున్నారు. మేము ఎప్పుడైతే తక్కువ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సపోర్ట్ తీసుకొని ఇప్పుడు మాకు ఎందుకంటే పండుగలు వస్తుంటాయి, ఫేర్స్ అండ్ ఫెస్టివల్స్, విఐపి బందోబస్తులు ఉంటాయి. దాంట్లో భాగంగానే మనకు కందకుర్తి దగ్గర మనకు మహారాష్ట్ర బార్డర్ ఉంది, సాలూరా చెక్ పోస్ట్ ఉంటుంది, తర్వాత మాకు రుద్రూర్ బాన్సవాడ ఉంటుంది, ఇలాంటి వర్ణి ఉంటుంది. ఇలాంటి ప్లేసెస్ లో మాకు ఎప్పుడైతే స్ట్రెంత్ ఉంటుందో ఎన్ఫోర్స్మెంట్ చాలా ఇంపార్టెంట్. మాకు అవగాహన కూడా నేను వచ్చి ఇప్పుడు 1.5 month గా వస్తుంది. మీరు అన్నట్టు మాకు మంచి ప్రశ్న సార్ ఇది. మేము అక్కడ కూడా ఆర్మూరులో బోధనలో కూడా అవగాహన కల్పించుకుంటూ ఏదైతే ఇతర రాష్ట్రాల బండ్లు ఉంటాయి మాకు ఇంపార్టెంట్, మాకు స్టోలెన్ ప్రాపర్టీస్, ఈ దొంగతనాలు అయితే 2 వీలర్లు హాస్పిటల్ దగ్గర పెట్టినా, బస్ స్టాండ్లో పెట్టినా, అవి కూడా మాకు ఒక యాప్ ఉంది. దాంట్లో చాలా మంది యువకులు మా చాలాన్లకు భయపడి కానీ లేకుంటే ఈ ఫైనాన్స్ వాళ్ళకి భయపడి నంబర్ ప్లేట్లు చేంజ్ చేస్తున్నారు సార్. దయచేసి మీ యువకులను, పెద్దలను అందరినీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మీరు ఎప్పుడైతే నంబర్ ప్లేట్ చేంజ్ చేస్తారో మేము నంబర్ ప్లేట్తో పాటు మా చెకింగ్లా మేము మీ నంబర్ ప్లేట్ ప్లస్ చెసిస్ నెంబర్ 2 కూడా చెక్ చేస్తాం ఎట్ ఏ టైం. మాకు ఒక యాప్ ఉంది పోలీస్లో. స్టోలెన్ ప్రాపర్టీ ఒకవేళ దొంగతనం జరిగిన బండి, మిస్సింగ్ బండి మాకు ఎప్పుడైతే చెసిస్ నెంబరు నంబర్ ప్లేట్ చేంజ్ ఉంటుందో మాకు అలర్ట్ మెసేజ్ వస్తే రెడ్ మార్క్ వచ్చేస్తుంది స్టోలెన్ ప్రాపర్టీ అని. వెంటనే ఆ బండిని, తర్వాత ఆ ఓనర్ని, ఎవరైతే నడుపుతున్న వాహనదారుని అక్కడ వెంటనే ఆపుతాము, ప్రశ్నిస్తాము. తర్వాత మాకు ఉన్న యాప్లో ఆర్సీ, దానికి ఒరిజినల్ ఓనర్ ఎవరు, ఎప్పుడు దొంగతనం అనే ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి మేము ఈ మధ్యలోనే ఇప్పుడు నిన్న కూడా ఈరోజు మా చందర్ రాథోడ్ సిఐ గారు బోధన్ బస్ స్టాండ్లో చెకింగ్ చేస్తుంటే ఒక ఎడపల్లికి సంబంధించిన క్రైమ్ నంబర్ 32/23 అదొక వెహికల్ మాకు మోటార్ సైకిల్ దొరికింది. వెంటనే ఎస్ఐ గారికి మాట్లాడి వెరిఫై చేసి ఆ దొంగతనం అయినటువంటి బండిని, తర్వాత ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళను ఎడపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి అప్పచెప్పడం జరిగింది. ఇలాంటివి మాకు ఎందుకంటే మనకు మహారాష్ట్ర బోర్డర్ పెద్దగా ఉంది, నిత్యము ట్రైన్ నడవడము, బస్సులు ఫ్రీక్వెంట్గా ఉండడంతో మనకు స్థానికులకు ఇలాంటి దొంగతనం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మేము మీరు అన్నట్టు మాకు ఎప్పుడైతే స్ట్రెంత్ తక్కువ ఉంటుందో మేము అక్కడ ఇన్వాల్వ్ అయిపోయి అక్కడ కూడా మా స్ట్రెంత్ని ల్యాండ్ ఆర్డర్ పోలీస్, అక్కడ లోకల్గా ఉన్న ఎస్ఐలు కావచ్చు, ఇన్స్పెక్టర్ గారు కావచ్చు, ఏసీపీ గారు, వాళ్ళ సహకారంతో మేము లోకల్లో కూడా చెకింగ్ చేస్తున్నాము, ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము. నేను చెప్పినట్టు బ్లాక్ స్పాట్స్ ఇప్పుడు ఎడపల్లి దగ్గర పోలీస్ స్టేషన్ పిఎస్సి దగ్గర ఒకటి, అక్కడ ఇంకో విలేజ్ దగ్గర టర్నింగ్స్ ఉన్నాయి, కర్వ్ టర్నింగ్స్ అవి ఐడెంటిఫై చేసి వాళ్ళ జాయింట్గా అక్కడ లోకల్ ఎస్ఐ గారు, అక్కడ గ్రామ పంచాయతీ అధికారులు, ఇక్కడైతే మున్సిపల్ అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు, వీళ్ళందరి సహకారంతో కోఆర్డినేషన్ చేసుకుంటూ మాకు ఎక్కడైతే ఆర్మూర్లో, బోధన్లో, ఇంకా కాకుండా కమ్మర్పల్లిలో, భీమ్గల్లో మాకు ఒకవేళ చెకింగ్స్ ఉంటే వాళ్ళ లోకల్ ఆఫీసర్స్తో సపోర్ట్ తీసుకొని వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి మేము కూడా దాంట్లో పాల్గొని, ఇక్కడ మాణిక్ బండార్ ఉంది, మాణిక్ బండార్, ఉదాస్ నగర్, మాక్లూర్ పోలీస్ స్టేషన్ అక్కడ దగ్గరలో ఉంటుంది. వెంటనే మేము మంచి ప్రశ్న అడిగారు కాబట్టి దీనికి సమాధానంగా మేము వాళ్ళ కోఆర్డినేషన్తో మా సిపి గారి ఆదేశాల అనుసారం తప్పకుండా ఎన్ఫోర్స్మెంట్, అవేర్నెస్, తర్వాత రోడ్ రిపేర్స్, ఇంజనీరింగ్ రిపేర్స్ ఏమున్నాయి అనేది తప్పకుండా ప్రజల యొక్క ట్రాఫిక్ లేకుండా ఫ్రీగా నిజామాబాద్ రావడానికి ఆటంకాలు లేకుండా. రెండోది ప్రమాద నివారణకు తీసుకోవడం జాగ్రత్తలు. ఇది ప్రస్తుతం మేము చేసే ట్రాఫిక్ విభాగం మేము
దీని గురించి కృషి చేస్తున్నాం సార్. అయితే ఇప్పుడు ఇక్కడ నిజామాబాద్ లో చూసినట్లయితే ట్రాఫిక్ దీనికి సంబంధించిన పరిధిలో ఎక్కువ బైక్స్ దొంగతనాలు జరుగుతున్నాయి ఈ మధ్య. సో ఈ ఎక్కువ బైక్స్ దొంగతనాలు జరిగినప్పుడు అసలు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు ఫస్ట్ వాళ్ళు ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి, ఏ విధంగా మీరు దాన్ని సాల్వ్ చేసి బండిని రికవర్ చేసి వెళ్తారు? ఇప్పుడు మీరు ఎక్కడైతే పెడుతున్నారో మీరు బస్ స్టాండ్ ఉంది, నిన్న 3 days బ్యాక్ ఒకటి ఆపరేషన్ రోప్ ఉంటుంది సార్. మాకు ఆపరేషన్ రోప్ అంటే ఈ ఎంక్రోచ్మెంట్ ఆఫ్ ఫుట్ పాస్. మాకు ఒకటి సిటీ పోలీస్ యాక్ట్, ఇది కమిషనరేట్ కాబట్టి సిటీస్ పోలీస్ యాక్ట్ సెక్షన్ 39B, దీనికి ఎంక్రోచ్మెంట్ ఆఫ్ ఫుట్ పాత్. అది మేము ఏం చేస్తామంటే ఎక్కడైతే ఫుట్ పాత్ ఎంక్రోచ్మెంట్ ఉందో అక్కడ పోయి అక్కడ ఎంక్రోచ్మెంట్ ఏముంది అని చూసి ఫస్ట్ ఫోటో తీస్తాము. ఎంక్రోచ్మెంట్ తర్వాత షాప్ ఓనర్కి మాట్లాడి ఆయన ఆధార్ కార్డ్ తీసుకుంటాం. ఒక ఓటీపీ నెంబర్ వచ్చిన తర్వాత మినిమం ఫస్ట్ టైం అయితే ఒక 200 రూపీస్ అప్ టు 500 రూపీస్ వరకు దాని ఫైన్ ఉంది. ఆ ఎంక్రోచ్మెంట్ తీసిన తర్వాత కూడా మేము మళ్ళీ ఒక ఫోటో తీసి ఆయనకు ఫైన్ చేయడం జరుగుతుంది, ఒక భాగము. రెండోది బస్ స్టాండ్లో మేము మొన్న ఒక ఇక్కడ మాకు ఇంపార్టెంట్ నిజామాబాద్ టౌన్లో గవర్నమెంట్ హాస్పిటల్, రెండోది మాకు ఆర్టీసీ బస్ స్టాండ్. ఈ రెండు తర్వాత దానికి అడ్జసెంట్గా షాపింగ్ మాల్స్ ఉండడము, పెద్ద పెద్ద షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, చెన్నై షాపింగ్ మాల్, దానికి అడ్జసెంట్గా మనకు రాజీవ్ గాంధీ ఆడిటోరియం. ఇక్కడ జరిగే ప్రతి ప్రోగ్రామ్, చిన్న పెద్ద అన్ని ప్రోగ్రామ్స్ కూడా రాజీవ్ గాంధీ ఆడిటోరియం జరుగుతాయి. దానికి ఆనుకొని మనకు నిజామాబాద్ గుండెకాయ అయినటువంటి మెడికల్ హబ్, అది ఖలీల్వాడి ఉంది. అన్ని ఖలీల్వాడి రూట్స్లో కూడా రోడ్స్ చిన్నగా ఉన్నాయి. మనకు అక్కడ కోర్ట్ హాల్ నుంచి మనకు ఉన్నటువంటి కోర్ట్ హాల్ నుంచి వీక్లీ మార్కెట్, అక్కడి నుంచి బస్ స్టాండ్ రూట్, ఇవన్నీ మాకు రద్దీ ప్రాంతాలు. మేము ఈ మధ్యలో మా సిపి గారి ఇనిషియేషన్తో మాకు డిఎంఎన్ఎస్ఓ గారు ఎప్పుడైతే లైసెన్సులు ఇస్తారో స్కూల్స్ కానీ, తర్వాత డిఓ గారికి లెటర్ రాసినాము. అలాగనే డిఎంఎన్ఎస్ఓ గారు ఇప్పుడు నామ్స్ ప్రకారం ఎగ్జాంపుల్ ఒకటి అగ్ని ప్రమాదం జరిగితే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే విషయంలో ఆ ప్రొఫార్మా బిఫోర్ గివింగ్ లైసెన్స్ టు ద హాస్పిటల్స్, దాంట్లో మా సిపి గారు చొరవ తీసుకొని డిఎంఎన్హెచ్ గారితో మాట్లాడి ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్, ఇప్పుడు గవర్నమెంట్ ఒక హాస్పిటల్ ఓపెనింగ్ అయినప్పుడు పరిశీలనలో బాగా పార్కింగ్ ఉందా, సెల్లార్ ఉందా పార్కింగ్కి, ఇన్ పేషెంట్స్ ఎంతమంది, అవుట్ పేషెంట్స్ అవుట్ గోయింగ్ ఎంతమంది, ఆపరేషన్ థియేటర్లు, తర్వాత ముఖ్యంగా మాకు కావాల్సింది దాని సెల్లార్ ఉందా, 2-wheeler అండ్ 4-wheeler పార్కింగ్ ఎంత ఉంది, ఎమర్జెన్సీ పేషెంట్స్ వస్తే, అంబులెన్స్ వస్తే దాన్ని నిలబడే సామర్థ్యం ఏముంది. దీని గురించి ఒక ఎన్ఓసి మా సిపి గారి దగ్గర అప్లై చేసుకోవాలి మీరంతా. ఆ సిపి గారు ఇన్వార్డ్లో మీకు ఒక చాలాన్ ఉంటుంది. ఆ చాలాన్ కట్టిన తర్వాత సిపి గారు త్రూ మాకు ఇక్కడ ఎన్ఓసి ఇష్యూ చేయడానికి మా దగ్గర ఒక లెటర్ పంపిస్తారు సార్ మాకు. ఆ లెటర్ ఎంక్వైరీ చేయడానికి మేము ఫిజికల్గా ఏసీపీ మా రైటర్ గారు పోయి అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కి పార్కింగ్ కానీ, పార్కింగ్ సామర్థ్యం కానీ, సెక్యూరిటీ పరంగా కానీ, ఎందుకంటే చాలామంది ఎమర్జెన్సీ పేషెంట్స్ వస్తారు, డెలివరీ పేషెంట్స్ వస్తారు, కాబట్టి వాళ్ళను ఆ వెహికల్ వచ్చినప్పుడు రెగ్యులేషన్ చేయడానికి ముఖ్యంగా ఒక సెక్యూరిటీ ఆఫీసర్ని అపాయింట్ చేయని చెప్పి ప్రతి హాస్పిటల్కి విజిట్ చేస్తున్నాం, అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆ ఆఫీసర్ కూడా యూనిఫామ్లో ఉండాలి, ఆయన దగ్గర చేతిలో ఒక లాఠీ ఉండాలి, తర్వాత విజిల్ ఉండాలి. సాయంత్రం చీకటి అయితే రిఫ్లెక్టర్ జాకెట్, తర్వాత ఒక బ్యాటన్ ఉంటుంది, బ్లింకింగ్ జాకెట్, ఒక బ్యాటన్, అది కూడా మెయింటైన్ చేయాలని చెప్పి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం యాజమాన్యాలకు, హాస్పిటల్స్ అందరికీ. ఇప్పుడు ఈ బండ్ల గురించి అడిగారు మీరు ఎప్పుడైతే పార్కింగ్ చేస్తారో ఫస్ట్ ఒక సీసీ కెమెరా ఒక కెమెరా 100 పోలీసులతో సమానమైన పని చేస్తుంది. మీరు మ్యాక్సిమం ఇప్పుడు నేను ఆర్టీసీ బస్ స్టాండ్ చెప్పినాను, ఆర్టీసీ బస్ స్టాండ్లో పెయిడ్ పార్కింగ్ ఉంది. చాలామంది ఆర్టీసీ డిఎం గారిని పిలిచినాము, అడిషనల్ డిఎం గారిని పిలిచినాము, సెక్యూరిటీ ఆఫీసర్ని పిలిపించినాము. చాలామంది సోదరులు హైదరాబాద్ పోయి వచ్చేస్తాము, ఉదయం పోయి సాయంత్రం వస్తామని పెయిడ్ పార్కింగ్ కాకుండా పక్కకు బండ్లు పెట్టి వెళ్ళిపోతున్నారు. దానికి సీసీ కెమెరా కవరేజ్ లేకుంటే ఎవరో వ్యక్తి వచ్చి డూప్లికేట్ మాస్టర్ కీస్ పెడుతున్నారు, ఆ కీ పెట్టేసి బండ్లు తీసుకుపోవడము. ఒకవేళ ఆ రూట్లో మాకు డిటెక్షన్ కన్నా ఇన్వెస్టిగేషన్ చాలా కష్టం. డిటెక్షన్లో మీకు ప్రివెన్షన్ బెటర్ అంటాం మేము పోలీస్ ఎప్పుడైనా. ఎందుకంటే మొదటి జాగ్రత్త తీసుకొని మీరు ఒక సీసీ కెమెరా ముందల్లో, ఒక షాప్ ముందల్లో పెడితే సీసీ కెమెరా కవర్ వస్తే ఆ వ్యక్తిని బట్టి మా దగ్గర హిస్టరీ షీట్స్ ఉంటాయి, దొంగల మాకు ఫొటోస్ ఉంటాయి. మా దగ్గర సిసిఎస్ అని ఒక స్పెషల్ వింగ్ ఉంది మా దగ్గర. వాళ్ళ దగ్గర ఈ ప్రతి వింగ్ సంబంధించిన ఏదైనా
ఇప్పుడు గంజాయి స్మగ్లర్స్ కానీ, పెడ్లర్స్ కానీ, తర్వాత మోటార్ సైకిల్ దొంగలు కానీ, వీళ్ళన్నీ ఫొటోస్ ఉంటాయి పాత దొంగల గురించి. ఎప్పుడైతే సీసీ కెమెరాలో అది క్యాప్చర్ అవుతుందో వెంటనే ఈ ఫలానా దాంతో కంపేర్ చేస్తాము ఆ ఫోటోను. అప్పుడు వెంటనే డిటెక్ట్ కావడానికి, బండి కొట్టడానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు ఒకవేళ ఇప్పుడు మా సిపి గారు సాయి చైతన్య ఐపీఎస్ గారు, గతమున కలెక్టర్ గారు రాజీవ్ గాంధీ హనుమంత్ గారు, తర్వాత ప్రెసిడెంట్ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు, ఈ ముగ్గురు కృషితోని చర్చించి మాట్లాడి, ఎందుకంటే నిజామాబాద్లో వాహనాలు ఎక్కువ ఉన్నాయి, కొన్ని లక్షల వాహనాలు ఇక్కడ వచ్చిపోతున్నాయి, కానీ పార్కింగ్ ప్లేసెస్ లేవు. ఎక్కడ కూడా పార్కింగ్ లేదని వారు చొరవ తీసుకొని ఇక్కడ రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో 40% ఆక్యుపెన్సీతోని, ఎందుకంటే అక్కడ నిత్యము రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఏదో అవగాహన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. అక్కడ 100% ప్లేస్ ఆక్యుపై ఇవ్వడు. కాబట్టి మాకు చెప్పింది కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు ఏమన్నారంటే 40% ఆక్యుపెన్సీ విత్ పెయిడ్ పార్కింగ్. అంటే మేము ఒక రోజుకి ఇంత, 4 గంటలు పెడితే ఇంత అని ఒక పెయిడ్ పార్కింగ్ని అతి తొందరలోనే అందుబాటులోకి వస్తుంది రాజీవ్ గాంధీ ఆడిటోరియం. మా పరంగా కూడా మా సిపి గారు ఎన్ఫోర్స్మెంట్, ట్రాఫిక్కి చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటారు సారు, ల్యాండ్ ఆర్డర్తో పాటు ఇది కూడా. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది. వాహనాలు పెరగడంతో కొన్ని వందల వేల మంది హాస్పిటల్స్ కానీ, షాపింగ్లకు కానీ, పండగలకు కానీ వస్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల మహారాష్ట్ర ప్రజలు కూడా షాపింగ్ల దృష్ట్యా ఇక్కడున్న పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వచ్చి విజిట్ చేసి వ్యాపారాలు చేయడము, కొనుక్కుపోవడంతో ఈ పట్టణానికి ఎంతో భవిష్యత్తు ఉన్నది. పెద్ద పట్టణం కాబట్టి మీరు ఎప్పుడైతే వ్యాపార దృష్ట్యా కొనడానికి కస్టమర్ దృష్ట్యా వచ్చినప్పుడు దయచేసి సీసీ కెమెరా చుట్టుపక్కల ఉందా లేదా చూడండి. ఒకవేళ పెయిడ్ పార్కింగ్ ఉంది, 10-20 రూపాయలు ఉంటుంది సార్, అది పెద్ద విషయం కాదు. మీరు సహృదయంతో ఆ పెయిడ్ పార్కింగ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మల్టీ కల్చర్ ఉంది. మహారాష్ట్ర ప్రజలు, ఇక్కడ ప్రజలు, బస్సెస్, రైల్వే స్టేషను, బస్ స్టాండ్లు, ఎందుకంటే వందల వేల బండ్లు, ట్రైన్స్ కూడా చాలా రూట్స్ ట్రైన్స్ ఉన్నాయి. అజ్మీర్ పోయేవి, గుజరాత్ పోయేవి, చాలా ట్రైన్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఆ దొంగలకు కానీ, పిట్ ఫ్యాక్టరీస్ కానీ, ఈ గంజాయి వాళ్ళకి కానీ కొంచెం ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది మన నిజామాబాద్ పట్టణం. కాబట్టి మొదలు జాగ్రత్త తీసుకుందాం. ఒకవేళ మీ బండి పోతే మేము ట్రాఫిక్ వాళ్ళం కానీ, మా క్రైమ్ సంబంధించిన సిసిఆర్స్ వాళ్ళు కానీ, ల్యాండ్ ఆర్డర్ పోలీస్, మీరు వెంటనే కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్ ఎగ్జాంపుల్, ఆర్టీసీ బస్ స్టాండ్, రెండు అండర్ వన్ టౌన్ పోలీస్ స్టేషను. మీరు ఏ ఇబ్బంది వచ్చినా పోలీస్కి పరంగా మొదలు మీరు ప్యానిక్ అవుతుంది. కొంచెం ఓపిక బట్టి 100 మీరు ఎక్కడి నుంచి సరే జిల్లాలో ఏ మూలకున్నా ఆ 100 ఫోన్ చేయండి. వెంటనే మా టీం మాకు సిపి గారు ఉదయం సాయంత్రం తీసుకునే టెలికాన్ఫరెన్స్లో ఐఓలకు అందరికీ, ఐసీపీ గారులైన ఐఓలందరూ, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి మీకు వచ్చిన కాల్ టైం, రిసీవింగ్ టైం, మీ పోయిన రీచ్ అయిన టైం, డిస్పోజల్, ఇది 100 డయల్ అనేది మాస్టర్ కంట్రోల్, డీజీ కంట్రోల్లో కూడా ఉంటుంది. వాళ్ళు కూడా ఎప్పుడు ఫిర్యాదు వచ్చింది, మీరు ఎన్ని గంటలకు చేరుకున్నారు, మీరు చేరుకున్న సమయం కూడా నోట్ అవుతుంది. అక్కడ మీరు అటెండ్ అయిన ప్రాబ్లం ఏంటిది, తర్వాత దాన్ని ఏం చేశారు, సాల్వ్ ఏం చేశారు మీరు అనేది తప్పకుండా అడుగుతారు. కాబట్టి మీరు పోలీస్ పరంగా ప్రమాదాలైనా, దొంగతనాలైనా, అగ్ని ప్రమాదాలు అయితే కూడా మీరు, ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే 101 మాకు ఎట్లయితే 100 ఉందో ఫైర్ వాళ్ళకి, ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళకి, ఒకవేళ మీకు వరదలు, న్యాచురల్ కెలామిటీస్ జరిగినప్పుడు 101 కాల్ చేయండి.